హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వదవాని ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఒక ఇద్దరు ముగ్గురికైనా అట్లీస్ట్ షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాం, అంటే ప్రిడిక్షన్స్ కూడా మనకి 4/4 పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇంకా ల్యాక్ చేయకుండా కంటెంట్లోకి వద్దాం. సో ఈరోజు ఏంటంటే నిన్న ఎల్ఎస్జి వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి రివ్యూ చూద్దాం. అలాగే ఈరోజు జరగబోయే జీటీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ డీసీ అండ్ ఎల్ఎస్జీతో స్టార్ట్ చేద్దాం. కొత్త గేట్ పైన అక్షర్ పటేల్ టాస్ గెలిచాడు. టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. డీసీ హ్యాస్ వాన్ ద టాస్ ఇన్ చూస్ టు బౌల్. మనం చెప్పుకున్నట్టుగానే వైజాగ్ పిచ్, చేసింగ్ పిచ్, బ్యాటింగ్ 200+ స్కోర్ ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాం. సో ఆ విధంగానే జరిగింది. స్టార్టింగ్ విత్ ఎల్ఎస్జీ బ్యాటింగ్. స్టార్టింగ్ మర్క్రమ్ అయితే వేగంగా కోల్పోయారు. మర్క్రమ్ 13 balls 15 odd runs ఏదో కొట్టారు. సో ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్, బట్ మర్క్రమ్ అయిపోయాడు. కానీ మర్క్రమ్ అయిపోయిన తర్వాత వచ్చిన పురాన్ అండ్ మిచిల్ మార్ష్ యొక్క పార్ట్నర్షిప్ అయితే బీభత్సంగా ఉండేది. ముఖ్యంగా మిచిల్ మార్ష్ అయితే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ బాల్ 6తో మొదలు పెట్టాడు తనకి. మిచిల్ మార్ష్ అయితే మాత్రం ఎక్కడా సరే ప్రతి బాల్ కూడా గ్యాప్లో కొడితే 4 లేదంటే 6, ఈ రెండే ఉండేది. మిచిల్ మార్ష్ చాలా చక్కగా అయితే ఆడాడు. తర్వాత వచ్చిన పురాన్ అయితే 6తో డీసీ పైన విరుచుకుపడ్డాడు. 7 balls 17 runs ఉన్న దగ్గర తనకి లైఫ్ కూడా దొరికింది. సెమీ రిజ్వీ క్యాచ్ వదిలేశారు, చాలా సింపుల్ క్యాచ్. మేబీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా అవుతుంది అనుకున్నాం, అయ్యింది కూడా. కానీ చివరాఖరికి డీసీ గెలిచింది అనుకోండి. 17 runs దగ్గర క్యాచ్ వదిలిన తర్వాత పురాన్ అయితే నెక్స్ట్ బాలే మళ్ళీ 6తో కొట్టాడు. సెమీ రిజ్వీకి పుండి మీద కారం చల్లినట్టు జరిగింది. సో ఆ విధంగా 75 odd runs కొట్టాడు. 30 balls ఆ 6లు, ఆ 4లు, స్ట్రైట్ డౌన్ ది హిట్ కానీ, ఆ మిడ్ వికెట్లో కొట్టిన 6లు కానీ బాగా దొల్ల కొట్టేశాడు పురాణ్ అండ్ మిచిల్ మార్ష్ ఇద్దరున్న. ఆ తర్వాత డీసీ బౌలింగ్ అనేది కంబ్యాక్ ఇచ్చారు. ఎలా అంటే అదిరిపోయింది కంబ్యాక్. 13 overs 160 కొట్టేశారు. ఇంకో 7 overs కనీసం 90 ఉంటుంది, 250 స్కోర్ ఖచ్చితంగా వెళ్తుంది అనుకున్నారు అందరూ. బట్ కుల్దీప్ హ్యాస్ అదర్ ప్లాన్స్. వచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. జస్ట్ 20 runs ఇచ్చాడు 4 overs. అండ్ ఆ ఓవర్లో ఒక్క రన్ ఇచ్చి పంత్ వికెట్ తీసుకున్నాడు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఓవర్ ఆఫ్ ద మ్యాచ్. తర్వాత వచ్చిన మన స్టార్క్, ఆ రివర్స్ స్వింగ్ అయితే కొద్దిగా వచ్చింది. రివర్స్ స్వింగ్ ఆ బాల్ లోపల తిరిగి పురాణ్ అయితే బౌల్డ్ అయ్యాడు. ముందే మిచిల్ మార్ష్ అయితే అయిపోయాడు. తర్వాత వచ్చిన పంత్ పెద్దగా ఏం లేదు, ఈరోజు డక్అవుట్ అయ్యాడు. 4 balls 5 balls ఆడాడు. సో పంత్ ఫెయిల్యూర్ అయ్యాడు మ్యాచ్. బడోని కూడా పెద్దగా ఆడిందేం లేదు. లాస్ట్లో చివరాఖరికి మిల్లర్ 2 balls 2 6లు కొట్టి ఆ స్కోర్ 200 అయితే దాటించాడు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఎల్ఐసి బ్యాటింగ్. ఇప్పుడు డీసీ బ్యాటింగ్ చూద్దాం. డీసీకి దొరికింది అతి దారుణమైన స్టార్ట్ అసలు చెప్పాలంటే. మెర్గక్ ఫస్ట్ ఓవర్లోనే అయిపోయాడు. డూప్లేసిస్ కొంతసేపు ఆడి డూప్లేసిస్ అయిపోయాడు. కానీ నెక్స్ట్ వచ్చిన ఫస్ట్ మెర్గక్ అయిపోయాడు. తర్వాత 1 downలో సెమీ రిజ్వీ వేగంగా అయిపోయాడు. అభిషేక్ పూరల్ వేగంగా అయిపోయాడు. నెక్స్ట్ వచ్చిన అక్షర్ పటేల్ ఒక 6 4 కొట్టి చాలా మంచిగా కనిపించాడు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ అక్షర్ పటేల్ కూడా అయిపోయాడు. సో బౌలింగ్, ఎల్ఎస్జీ బౌలింగ్ వచ్చేసరికి షర్దుల్ ఠాకూర్, అసలు ఐపీఎల్లో లేని షర్దుల్ ఠాకూర్ టీంలోకి వచ్చాడు. కొత్త బాల్ తీసుకున్నాడు, 2 వికెట్లు తీశాడు. సో అంటే ఈరోజు మ్యాచ్లో షర్దుల్ ఠాకూర్ కూడా మ్యాచ్ టర్నింగ్ స్పెల్ అయితే వేసాడు. కాకపోతే తనకి తర్వాత మళ్ళీ ఓవర్లు అయితే ఇవ్వలేదు, మరి ఏమో తెలియదు మనకి. జస్ట్ 2 overs వేసాడు, 2 wickets తీసుకున్నాడు, మంచి స్పెల్ అయితే వేసాడు. కొత్త బౌలర్ దిగ్వేషన్ తీసుకొచ్చారు. హీ హ్యాస్ ద మిస్టరీ. లెగ్ స్పిన్ లా కనిపిస్తుంది కానీ లెగ్ స్పిన్ అయితే కాదు. క్యారమ్ బాల్స్ వేస్తున్నాడు, గూగ్లీ వేస్తున్నాడు. సో హీ హ్యాస్ ద మిస్టరీ. తను కూడా చాలా బాగా వేసాడు. 2 wickets కూడా తీసుకున్నాడు. తను కొట్టడం కూడా కొద్దిగా కష్టపడ్డారు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ దిగ్వేష్ అది. షర్దుల్ ఠాకూర్ కూడా మంచి స్పెల్ వేసాడు, 2 for 19. సో జస్ట్ 2 overs వేసాడు. మేబీ పంత్ చూస్తాడు నెక్స్ట్ మ్యాచ్లో, ఇంకొద్దిగా షర్దుల్ ఠాకూర్ని యూస్ చేయడానికి ట్రై చేయొచ్చు. అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన డీసీ కంబ్యాక్ ఎటువంటిదంటే, ఇప్పుడు ఎల్ఎస్జి గెలిచింది మ్యాచ్. ఇంకా అసాధ్యం ఆ టైంలో 60 for 5 నుంచి ఆ 210 చేసి చేయడం అనేది ఇంకా జరగని పని. ఆ టైంలో వచ్చారండి విప్రాజ్. ఫస్ట్ స్టప్స్ కూడా పెద్ద పెద్ద 6లు కొట్టాడు. స్టప్స్ అసలు ఏం చేయాలంటే కొట్టిన 6 కూడా చిన్న 6 కొట్టాలి. పెద్ద 6 కొట్టడం వల్ల బాల్ పోయింది. మళ్ళీ కొత్త బాల్ తెచ్చారు, ఆ కొత్త బాల్ గ్రిప్ అయింది, బౌల్డ్ అయ్యాడు. సో అదొకటి చూసుకోవాలి. మేబీ నెక్స్ట్ వచ్చింది విప్రాజ్ నిగమ్, ఉత్తరప్రదేశ్ ప్లేయర్ అంట. చాలా చక్కగా ఆడాడు, అన్ని ఆఫ్ సైడే కొట్టాడు. సో తను మొమెంటం మొత్తం మార్చేశాడు డీసీ వైపు. 19 balls ఆర్ సంథింగ్ 35 36 odd runs కొట్టాడు. 39 15 balls. సో అది మ్యాచ్ టర్నింగ్ ఇన్నింగ్స్ నిగమ్ నుంచి.
అప్పటి వరకు కూడా అశుతోష్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు. 20 balls 20 runs కొట్టాడు. హీ ఈస్ టేకింగ్ టైం. కొద్దిగా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత 11 balls లో 46 runs కొట్టేశాడు భయ్య. సిక్స్లు కానీ ఆ స్ట్రైట్ ఆ వీలో కొడుతున్నాడు. సిక్స్లు మొత్తం వీలో స్ట్రైట్ లాఫ్టెడ్ షాట్లు కానీ అలా కొట్టేశాడు అశుతోష్ శర్మ. లాస్ట్ ఇయర్ ఢిల్లీ అదే మన పంజాబ్కి ఆడాడు. పంజాబ్లో కూడా ఫినిష్ చేశాడు మ్యాచ్లు. సో ఈసారి డీసీ వాడిని 3.8 crores కొన్నారు. సో ఈజ్ మ్యాచ్ విన్నర్ ఫర్ షూర్. ఏమైనా ఇన్నింగ్స్ అది ఇప్పటి వరకు కానీ అశుతోష్ శర్మ తెలియకపోతే ఇప్పటి నుంచి ఖచ్చితంగా అశుతోష్ శర్మ ఎవరో అందరికీ తెలుస్తాడు. సో అది ఎలా ఉంటే ఎల్ఎస్జీకి నోటి దగ్గరికి వరకు వచ్చిన కూడిని లాగేసుకున్నట్టే జరిగింది. ఆల్రెడీ గెలిచిన మ్యాచ్ని డీసీ లాగేసుకున్నారు. సో ఇట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే అండ్ ఫైనల్లీ డీసీ హ్యావ్ వాన్ ద మ్యాచ్ విత్ 1 wicket ఇన్ ద హ్యాండ్. లాస్ట్ ఓవర్లో షాబాజ్ అహ్మద్కి ఇచ్చారు. అండ్ అక్కడ కూడా చిన్న సినిమా మూవీలా జరిగింది. అంటే స్టంప్ మిస్ అయ్యింది. నెక్స్ట్ బాల్ సింగిల్ తీసాడు. అది కూడా రన్అట్ మిస్. బాల్ దొరకలేదు బౌలర్ ఫీల్డర్ చేతికి. సో దిస్ ఆల్ హ్యాపెండ్ ఎస్టర్డేస్ మ్యాచ్. ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్. ఇలాంటి థ్రిల్లర్లో ఐపీఎల్ కావాలి. స్టార్టింగ్లో మంచి హైప్ ఎక్కించే మ్యాచ్లు. సో ఫైనల్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకెవరికి ఇవ్వగలరు? అశుతోష్ శర్మకి తప్పదు కదా. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డీసీ చాలా మంచి యూనిట్లో కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కేఎల్ రాహుల్ యాడ్ అయితే అది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఈ బ్యాటింగ్ యూనిట్ ఈ బౌలింగ్ యూనిట్ చాలా చక్కగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఎస్టర్డేస్ రివ్యూ. ఈ రోజు జరగబోయే మ్యాచ్ జీటీకి ఉన్న పీబీఎస్కి ఆ మ్యాచ్ కూడా ఒకసారి చూద్దాం. మ్యాచ్ 5 జీటీ వర్సెస్ పీబీకేఎస్. ఫస్ట్ వెన్నీ రిపోర్ట్ స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది, అహ్మదాబాద్. మనకు తెలుసు హైయెస్ట్ సీటింగ్ కెపాసిటీ ఉన్న గ్రౌండ్ ఇది. 7:30 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో చేజింగ్ ఇస్ బెస్ట్ ఆప్షన్. అండ్ బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. అండ్ కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని బేరిన్ ప్యాచెస్ వదులుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే 2 పేస్డ్ వికెట్ కూడా ఉంటుంది. బట్ ఈ 2 పేస్డ్ వికెట్ అనేది ఫస్ట్ బ్యాటింగ్ కూడా కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. సెకండ్ బ్యాటింగ్కి డ్యూ సెటిల్ అయిపోద్ది వికెట్ మీద. అండ్ బాల్ కూడా బ్యాట్ మీద చక్కగా వస్తుంది. మేబీ పక్కా చేజింగ్ అయితే టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకుంటారు. సో ఇట్స్ ఏ చేజింగ్ రౌండ్. అండ్ హెడ్ టు హెడ్ వచ్చేసరికి అదే 5 మ్యాచ్ జరిగాయి. ఎందుకంటే జీటీకి వచ్చినాం కాబట్టి జీటీ 3 గెలిచారు, పీబీకేఎస్ జస్ట్ 2 గెలిచారు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ హెడ్ టు హెడ్. జీటీ స్లైట్ ఎడ్జ్ ఉంది హెడ్ టు హెడ్లో. ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో 160 ఉంది. అది జస్ట్ పేపర్ మీద వరకు మాత్రమే. ఈరోజు 180+ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు మ్యాచ్. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ చూద్దాం. ప్రాబబుల్ 12. జీటీతో స్టార్ట్ చేద్దాం. జీటీ కెప్టెన్ బట్లర్, కెప్టెన్ గిల్ అండ్ కీపర్ బట్లర్, సాయి సుదర్శన్ టాప్ 3 ప్యూర్ డామినేషన్ అయితే ఉంటుంది. అండ్ మిడిల్ ఆర్డర్ కొద్దిగా వీక్ కనిపిస్తుంది. షారూక్ ఖాన్ లేదా లామ్లర్ ఇద్దరు ఎవరో ఒకరు ఆడొచ్చు. ఫిలిప్స్ ఆర్ రూదర్ఫోర్డ్ ఇద్దరు ఎవరో ఒకరు ఆడొచ్చు. సుందర్, రాహుల్ తివేటా, రషీద్ ఖాన్. ఇది మిడిల్ ఆర్డర్ టు లోవర్ మిడిల్ ఆర్డర్ ఇది బ్యాటింగ్. సో దే హ్యావ్ ట్రస్టెడ్ రాహుల్ తివాటియా. మనకి పాస్ట్లో కూడా చాలా మ్యాచ్లు ఫినిష్ చేశాడు రాహుల్ తివాటియా. కానీ ఇప్పుడు ఎలాగా ఫినిష్ చేస్తాడు లేదా ఎటువంటి ఫామ్లో ఉన్నాడు? రీసెంట్గా కంటిన్యూస్ సాయి ముస్తక్ అలీ రంజీలు అంత పెద్ద ఫామ్లో ఏదేం కనిపించలేదు తివాటియా. చూద్దాం ఎంత ఫామ్లో ఉన్నాడు, ఎలా పెర్ఫామ్ చేస్తాడు. అండ్ సాయి సుదర్శన్ చాలా మంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. యంగ్ ప్లేయర్, మంచి స్ట్రైక్ రేట్తో ఆడగలడు. స్టార్టింగ్ కొద్దిగా సెటిల్ అవుతాడు. అండ్ హీ టేక్స్ టైమ్ ఎట్ స్టార్ట్, బట్ ఆ తర్వాత పెద్ద హిట్స్ కొడతాడు. ఆ వీలో మిడ్ వికెట్ లెఫ్ట్ హ్యాండర్ ఫ్రమ్ తమిళనాడు. సో హీఈస్ ఎ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఖచ్చితంగా. అండ్ షారుఖ్ ఖాన్ కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. పెద్ద హిట్స్ కొడతాడు లోవర్ డౌన్ ద ఆర్డర్. బట్ ఈసారి నెంబర్ 4 ఇస్తారని టాక్ ఉంది. కానీ నెంబర్ 4లో ఎలా పెర్ఫామ్ చేస్తాడని చూడాలి. అండ్ గ్లెన్ ఫిలిప్స్ రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. కాకపోతే తను ఎటువంటి పేరు అంటే లాస్ట్ 3-4 అవర్స్లో వచ్చి పెద్ద 6 కొట్టగలడు. కానీ 10 అవర్స్ తర్వాత 11 అవర్స్ తర్వాత వచ్చి ఆ స్పిన్ని ఎలా ఎదుర్కొనేది అనేది కష్టం. అది ఎందుకంటే చహల్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రౌన్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ స్పిన్కి అంత పెద్దగా ఆడేది ఉండదు. సో చూద్దాం తను ఏ పొజిషన్లో పంపిస్తారు. ఏదో రూదర్ఫోర్డ్ అంటే తనకి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, డిఫరెంట్ T20 లీగ్స్ ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో వస్తాడు, ఫినిష్ చేస్తాడు. సో ఈ ఆల్సో గుడ్ పిక్. తను కూడా మీడియం పేస్ వేస్తాడు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ వస్తాడు, స్పిన్ వేస్తాడు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఫిలిప్స్ ఆర్ రూదర్ఫోర్డ్. అండ్ నెక్స్ట్ సుందర్. జీటీ మంచి పెర్ఫార్మెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సీజన్ సుందర్ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి. ఎందుకంటే హీఈస్ ద మెయిన్ క్లాగ్ అవుట్ దర్. ఆ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ అవ్వచ్చు లేదా సెకండ్ స్పిన్నర్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు సాయి కిషోర్ కావచ్చు, మన రషీద్ ఖాన్ కావచ్చు, ఇద్దరు లెగ్ స్పిన్ అంటే బాల్ బయటకి తీసుకెళ్తారు రైట్ హ్యాండర్కి. కానీ వాషింగ్టన్ సుందర్ ఈజ్ ద ఓన్లీ బౌలర్ ఇన్ దే టీమ్ అంటే లెఫ్ట్ హ్యాండర్కి ఆఫ్ స్పిన్ వేయగలడు. సో సుందర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఈ స్క్వేర్లో. సో బౌలింగ్ వచ్చేసరికి రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్, ఫిరోజ్ ఖాన్. ఇంకా ఇంతకంటే మంచి బౌలింగ్ అయితే మనం ఎక్కడ చూడలేం. పేస్ ఉంది. మిస్టరీ రషీద్ ఖాన్ స్పిన్నర్ ఉన్నాడు. సో రబాడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఛాంపియన్షిప్లో కూడా చూసాం. సిరాజ్ మియాన్
మన ఆర్సీబీ నుంచి జీటీకి వచ్చాడు. తనని ఛాంపియన్షిప్ నుంచి తీసేశారు. మొన్న జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్లో కూడా అంత పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో హీ హాజ్ ఎ పాయింట్ టు ప్రూవ్. తను కూడా చాలా కసి మీద ఉన్నాడు. చూద్దాం సిరాజ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ తను ఇంజరీ లేఅవుట్ నుంచి వస్తున్నాడు. తను కూడా మన టెస్ట్ మ్యాచ్ల్లో దొలగొట్టాడు. ఛాన్స్ వచ్చింది, బాగానే పెర్ఫార్మ్ చేశాడు. సో ఇఫ్ ప్రసిద్ధ్ కృష్ణ ఫిట్ ఉంటే ఖచ్చితంగా ఆడతాడు. ఇఫ్ ఈజ్ నాట్ ఫిట్, ఇషాంత్ శర్మని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. హీఈస్ ఆల్సో లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్. అండ్ దెన్ కమ్ సాయి కిషోర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. అంటే ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్. అండ్ తను కూడా మంచి ప్లేయరే. తమిళనాడుకి ఆడుతుంటాడు. బ్యాటింగ్ కూడా లో డౌన్ ద ఆర్డర్ కొన్ని హిట్స్ కొట్టగలడు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ జీటీ. అండ్ పీపీకేస్ చూద్దాం. పంజాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్ నాకు తెలిసి. ఎందుకంటే ఆ పేపర్ మీద పేర్లు చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రతి దాంట్లో కూడా అంటే బ్యాటింగ్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు, ఫీల్డింగ్ అని, ఫినిషింగ్ అని, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఓపెనింగ్ విత్ ప్రభ్ సింగ్ అండ్ ప్రియాంష్ ఆర్య. ఇఫ్ దే వాంట్ ఎక్స్ట్రా ఫారెన్ బౌలర్ దే కెన్ గో విత్ ప్రియాంష్ ఆర్య అట్ ద టాప్. లేదు మాకు బ్యాటింగ్ కొద్దిగా స్ట్రాంగ్ కావాలంటే ఇంగ్లీష్తో ఓపెన్ చేయొచ్చు. ప్రభ్ సింగ్ ఇంగ్లీష్ ఓపెన్ చేస్తాడు. ప్రభ్ సింగ్ ఏమో కీపింగ్ చేస్తాడు. సో లాస్ట్ ఇయర్ ప్రభ్ చూసాం, సెంచరీ కూడా కొట్టాడు. అండ్ వాళ్ళు రిటర్న్ కూడా చేసుకున్నారు. సో దే షోన్ సమ్ ఫెయిత్ ఇన్ హిమ్ అండ్ ఇట్ ఈస్ టైమ్ టు రీపే. చూద్దాం ఎలా ఆడతాడు. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి అయ్యర్. ఛాంపియన్షిప్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సయీద్ ముస్తాక్ అలీ మంచి ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్సీ చేశాడు, ముంబైని గెలిపించాడు. సో మంచి ఫామ్తో అయితే వస్తున్నాడు అయ్యర్. మంచి రెప్యుటేషన్ కూడా ఉంది. అలాగే 26.75 crores కూడా పెట్టారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అయ్యర్. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు. అండ్ దెన్ కమ్స్ మ్యాక్స్వెల్. ప్రతి ఇయర్ తను ఒక్కొక్క టీంలో ఒక్కొక్కసారి ఆడుతుంటాడు. చాలా మంచి ప్లేయరే కానీ అప్పుడప్పుడు చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాడు. ఆ టీం కూడా అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంటాడు అప్పుడప్పుడు. సో మ్యాక్స్వెల్ ఈజ్ ఏ గుడ్ చాయిస్ అట్ నెంబర్ 4. స్పిన్ వేస్తాడు. కొద్ది స్పిన్ డెక్స్ అయితే అవుట్ అండ్ అవుట్ 4 hours ఖచ్చితంగా వచ్చేస్తాయి. లేదా మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది డేస్ 3 hours పక్కా వస్తాయి మ్యాక్స్వెల్ నుంచి. సో దానికి కమ్స్ మ్యాక్స్వెల్. స్టాయినిస్ పెద్ద హిట్టర్, పెద్ద సిక్స్లు కొట్టగలడు. తనతో అడ్వాంటేజ్ ఏంటంటే 1 to 7 ఏ బ్యాటింగ్ పొజిషన్ అయినా స్టాయినిస్ ఆడగలడు. ఓపెనింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడుకోవచ్చు, ఫినిష్ చేయొచ్చు. సో ఈ ఆల్సో కెన్ బాల్ విత్ న్యూ బాల్ అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా వేయగలడు. సో దిస్ వాట్ అబౌట్ స్టాయినిస్. అండ్ నిహాల్ వదేరా అని తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండర్ ఫ్రమ్ ఇండియా అండ్ తను పంజాబ్గా ఆడుతుంటాడు రంజీల్లో కూడా. సో హీఈస్ ఎ గుడ్ పిక్. తను మ్యాచ్ ఫినిష్ చేయగలడు. లేదా ఎర్లీ వికెట్స్ పడితే ముందుకు వచ్చి ఇన్నింగ్స్ని చూడగలడు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ నిహాల్ వదేరా. అండ్ శశాంక్ సింగ్. లాస్ట్ ఇయర్ చూసాను శశాంక్ సింగ్ మనకి మ్యాచెస్ ఎలా ఫినిష్ చేశాడు. హీఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్. సో హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్లీ. తను ఎలా ఫినిష్ చేస్తాడు అన్ని చూడాలి. రీసెంట్గా తన ట్రైనింగ్ క్యాంప్లో కానీ కంప్లీట్ అయిన సయీద్ ముస్తాక్లో కూడా మంచి ఫామ్లో కనిపించాడు. సో లెట్స్ సీ హౌ హీ పెర్ఫార్మ్స్. అండ్ నెంబర్ 8 వచ్చేసరికి దే కెన్ టేక్ ఏ పంట్ హియర్. అంటే ఇంగ్లీష్ ఉంటే డెఫినెట్లీ ఇంకా ఫారెన్ ఛాయిస్ ఉండదు కాబట్టి సూర్యన్ షెట్గర్తో వెళ్ళాలి. ఇఫ్ దే గో విత్ ప్రియాంష్ ఆర్య దెన్ దే హ్యావ్ చాయిస్ ఆఫ్ గోయింగ్ విత్ ఉమర్జే ఆర్ ఫెర్గ్యూసన్. కొద్దిగా బ్యాటింగ్ డెప్త్ కూడా యాడ్ అవ్వాలి అంటే ఉమర్జే అయితే వెళ్ళొచ్చు. ఆ ఓపెనింగ్ బాల్తో స్వింగ్ చేస్తాడు. లేదా బౌలింగ్ డెప్త్లో కానీ మిడిల్ ఓవర్స్లో కానీ పేస్ కావాలి అనుకుంటే ఫెర్గ్యూసన్తో వెళ్ళొచ్చు. సో వాళ్ళకి ఈ బెంచ్ స్ట్రెంత్ కూడా బాగానే ఉంది. సో తర్వాత వచ్చేసరికి మార్కో యాన్సన్. పెద్ద హిట్స్ కొడతాడు. బౌలింగ్ కొత్త బాల్తో వేస్తాడు, మిడిల్ ఓవర్లో వేస్తాడు. ఇవి ఏదైనా కొద్దిగా వీక్ ఉందా ఈ టీంలో అంటే హర్షదీప్ని మినహాయించి డెప్త్లో బౌలింగ్ వేసి బౌలర్ కనిపించట్లేదు. సో దట్ ఈస్ ద ఓన్లీ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఫర్ పంజాబ్. అండ్ జన్సన్ కొత్త బాల్తో వేస్తాడు, మిడిల్ ఓవర్లో వేస్తాడు, బ్యాటింగ్ కూడా పెద్ద సిక్స్లు కొడతాడు. సో మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. దిస్ ఇస్ అబౌట్ జన్సన్. అండ్ హర్షదీప్ సింగ్ 18 crores పెట్టి రిటర్న్ చేసుకున్నారు, కొన్నారు. సో సంథింగ్ హ్యాపెన్. హర్షదీప్ సింగ్ కూడా మంచి ప్లేయర్. కొత్త బాల్తో వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్. ఆ స్వింగ్ అనేది వస్తుంది. డెత్లో కూడా మనకు తెలుసు ఆ వైడ్ యార్కర్స్ కానీ, ఆ టూ క్రషర్స్ కానీ, ఆ బౌన్సర్స్ కానీ చాలా బాగా వేస్తాడు హర్షదీప్. సో హర్షదీప్ ఈస్ ఎ గుడ్ చాయిస్ టు హ్యావ్ ఇన్ ఎనీ టీమ్. సో హీ ఈస్ ద ఎక్స్పెక్టర్ ఇన్ దిస్ టీమ్. హర్ప్రీత్ బ్రార్ ప్రతి ఇయర్ పంజాబ్కి ఆడుతుంటాడు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, చక్కగా వస్తాడు. చివరాకర్లో బ్యాటింగ్లో కావాలన్నా సరే బ్యాటింగ్ బాగా ఆడతాడు బ్రార్. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ హర్ప్రీత్ బ్రార్. అండ్ చహల్ని అయితే 18 crores పెట్టి కొన్నారు. సో దే ఆర్ గివింగ్ ఎ బిగ్, అంటే ఎలా అంటే తను చాలా నమ్ముకుంటున్నారు చహల్ని. సో చహల్ హ్యాస్ టు రీపే దెమ్. అండ్ తను కూడా తన కెరీర్లో కావచ్చు, తన పర్సనల్ లైఫ్లో కావచ్చు చాలా ఎమోషన్స్లో ఉన్నాడు. సో ఇది ఎలా ప్లే చేస్తుందనే చూడాలి.
సో చహల్ అయితే నెంబర్ 12 అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద రావచ్చు. హీఈస్ ద ఓన్లీ స్పిన్నర్ అలాంగ్ విత్ హర్ప్రీత్ బ్రార్ అండ్ మ్యాక్స్వెల్ హూ కెన్ చిప్ ఇన్ విత్ ఫ్యూ అవర్స్. దిస్ ఇస్ వాట్ అబౌట్ పంజాబ్. పేపర్ మీద పంజాబ్ చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ చూద్దాం. ఈరోజు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ పంజాబ్ నుంచి నేను అయ్యర్నే అంట. ఎందుకంటే అయ్యర్ ఖచ్చితంగా నెంబర్ 3లో వస్తాడు అండ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. 26 పాయింట్స్ మనీ అయితే ఇచ్చి కొన్నారు. సో హీ హాజ్ ఎ లాట్ టు ప్రూవ్. సో ఈ మంచి ఫామ్ లో కూడా వస్తున్నాడు. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ పంజాబ్ నుంచి అయితే ఖచ్చితంగా అయ్యానంట. అండ్ జీటీ నుంచి వచ్చేసరికి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ నన్ అదర్ దెన్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ అహ్మదాబాద్ గా రాజా. అహ్మదాబాద్ లో మ్యాచ్ అయితే శుభ్మన్ గిల్ రెచ్చిపోతుంటాడు. సో హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అలాగే కెప్టెన్సీ ఎలా చేస్తాడో కూడా చూడాలి. దిస్ ఇస్ వాట్ అబౌట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి ఈ రోజు మ్యాచ్ లో ప్రిడిక్షన్ కొద్దిగా కష్టమే, ఎందుకంటే గ్రౌండ్ చేంజింగ్ కి అనుకూలిస్తుంది. సో జీటీ మిడిల్ ఆర్డర్ ఎలా ఆడుతుంది అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్. జీటీ మిడిల్ ఆర్డర్ కానీ క్లిక్ అయితే జీటీకి మంచి ఛాన్స్ ఉంటుంది. లేని ఎదులా పంజాబే గెలుస్తుంది. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈరోజు మాక్సిమం పంజాబ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ వాట్ అబౌట్ టుడే ప్రిడిక్షన్. ఇంతవరకు కానీ వీడియో ఎవరైనా చూసుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. కొద్దిగా 10 మందికైనా షేర్ చేయండి, మాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ ద వన్ యాప్.